మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా సమాధానం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. శ్రేష్టమైన దేవుని సన్నిధానంలో దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. ఆమెన్. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 2వ చరణాన్ని ఎవరైనా ఒకరు చదవండి. 40వ కీర్తన 2వ చరణం. దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణమా దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన నా సన్నిధిని నేనెప్పుడు కనబడదను. అమ్మా ఒక నిమిషం. దేవునికి స్తోత్రం. నాశనకరమైన గుంటలో నుండి జీటగల ఊబిలో నుండి ఆయన నిన్ను పైకెత్తును. నా పాదముల బండ మీద నిలిపిన నా అడుగులు స్థిరపరచును. ఆమెన్, ఆమెన్. అక్కడ వినటంలో 40 అంటే 42 అని వినిపిస్తుంటది. ఇంకోటి ఏమంటే 42వ కీర్తన చాలా మనకు శ్రేష్టమైంది, అంటే ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి పర్లేదు. కొన్నిసార్లు వినడంలో ఇబ్బందిగా 40 అనేది కూడా వినిపిస్తుంది. ఓకే, పర్లేదు. అయితే 42వ కీర్తన కాదు, 40వ కీర్తనలో ఈ 2వ చరణం మనము ధ్యానం చేస్తే ఇక్కడ ఒక మాట మనం చదివాం కదా. రాయబడిన మాటలో చాలా శ్రేష్టమైన మాటను దేవుడు మనకి ధ్యానం కొరకై ప్రభు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నాశనకరమైన గుంటలో నుండి నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. చూడండి, భక్తుని యొక్క జీవితంలో ఎంతో శ్రేష్టమైన మాట సాక్ష్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు కదా. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను అంటున్నాడు. ఎక్కడి నుంచి పైకెత్తాడు దేవుడు అని అంటే, నాశనకరమైన గుంటలో నుండి ప్రభువు మనల్ని పైకెత్తేవాడుగా ఉన్నాడు. అలాగే జిగటగల దొంగ ఊబిలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పైకెత్తేవాడున్నాడు. ఆ నాశనకరమైన గుంట యోసేపును తన అన్నదమ్ములందరూ కలిసి ఒక బావిలో పడేశారు. ఆ బావిలో ఖచ్చితంగా పాములు, తేళ్ళు అనేవి ఉంటాయి. నేను మెథడిస్ట్ రూరల్ హై స్కూల్లో చదువుకున్నాను. ఆ హై స్కూల్ ఏదైతే ఉంటుందో MRHS అని పిలుస్తాం కదా, దాని వెనకాల కొన్ని పాడుబడిన బావులు ఉన్నాయి. ఆ పాడుబడిన బావులలో చాలా మేము అక్కడ వెళ్తున్నప్పుడు, ఎందుకంటే మా బ్రతుకులు పాడు కాబట్టి పాడుబడిన బావుల చుట్టూ మేము తిరుగుతుండే అనమాట. ఎందుకంటే మేము పాడు కదా, పాడుబడ్డ వారంతా పాడుబడ్డ స్థలాల్లోకే తిరుగుతూ ఉంటారు. సినిమా థియేటర్లు పాడుబడ్డాయి, బావులు కూడా పాడుబడ్డాయి. ఆ పాడుబడిన బావులలోకి ఎందుకు వెళ్ళాలంటే, ఆ బావుల చుట్టూ గడ్డి, చెత్త చెదారం ఉంటున్నప్పుడు ఆ పాడుబడిన బావుల దగ్గరికి మంచి వాళ్ళు అనేటి వారు రారు కదా, పాడు పనులు చేసే వాళ్ళే వెళ్తుంటారు. ఒక మాటలో చెప్పాలంటే గంజాయి తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు, అలాగే మద్యపానం తాగేవాళ్ళు, తర్వాత గుట్కాలు తినేవారు. అలా చెప్తే మీకు ఎలాగని అనిపిస్తుండొచ్చు. అది కాదు చెప్పేది, తాగడానికి వెళ్ళే వాళ్ళమని చెప్తే బాగుంటుందేమో నాకు తెలిసి. అయితే వీటన్నిటినీ చేయడానికి పాడుబడిన బావులను, అక్కడక్కడ పాడుబడిన స్థలాలు ఎంచుకుంటారు. మురికి అవన్నీ ఏమి అర్థం కావు ఆ టైంలో, చెత్త చెదారం ఎప్పుడు అర్థం కావు. నిజంగా ఆ సమయంలో ఆ పాడుబడిన బావులలోకి వెళ్తున్నప్పుడు ఆ పాడుబడిన బావులలో చంపేసిన పాములు ఉండేటివి, అలాగే బ్రతుకున్న పాములు కూడా పడి అక్కడ ఇక్కడ తిరిగేటివి ఉండేటివి చూసి కొన్ని సందర్భాల్లో రాళ్ళెత్తేసినాం. కొన్ని సందర్భాలు అంటే కనిపిస్తే ఇంకా ఊరుకో కదా ప్రాణాలు.
ఖచ్చితంగా వాటి మీద రాలేయడం మన బాధ్యత, మన భారం. ఖచ్చితంగా అది చేస్తాం. ఎందుకనంటే ఇంకా అంతే అది. ఆ పాడుబడిన బావులలో తేళ్ళున్నాయి, కప్పలుంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. కాబట్టి ఇదేంటి అన్ని రకాలుగా ఉన్నాయంటే నాశనకరమైన గుంట. జిగటగల దొంగ ఊబి అనేది వేరే, అది చెప్తాను. నాశనకరమైన గుంట ఆ నాశనంలోనికే నడిపిస్తాయి. ఈ గుంట, ఈ బావి అనేది ఏంటి, లోక సంబంధమైన పాపాలతో కూడినదై ఉంది కదా. ఈ లోకం అనేది నాశనానికి నడిపించేది ఉంది. నాశనకరమైన త్రోవ ఇదంతా. అయితే దేవాదేవుడు వాటిలో నుంచి మనల్ని పైనికి లేవనెత్తాడు ఆల్రెడీ, ఇంకనూ లేవనెత్తాడు. జిగట గల దొంగ ఊబి, ఈ జిగట మన్ను అనేది మనం ఎంత బయటికి రావాలనుకున్నా కూడా కాలు పట్టిద్ది, అక్కడనే లాగుతా ఉంటది. అంటే ఎంత భయంకరమైన పరిస్థితులలో ఉన్నా దేవాది దేవుడు మనల్ని పైకి ఎత్తేవాడై ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది చెప్తా ఉంటారు ఏమనంటే, అన్న నా వల్ల కావట్లేదు, నేను దీంట్లోంచి బయటికి రాలేకపోతున్నా, నేను ఏమాత్రం కూడా నేను విడచిమ్ముకోలేకపోతున్నా అని చెప్తా ఉంటారు. నాకు కొన్ని సందర్భాల్లో విచిత్రంగా అనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ప్రతి విధమైన జిగటగల దొంగ 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 ఊబిలో నుండి పైకెత్తే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. అది ఏ విధమైన పాపమైనా, అది ఏ విధమైన వ్యసనమైనా, అది ఏ విధమైన అడిక్షన్ ఏదైనా ఉండని, క్రీస్తు యేసు ప్రభు దానిలో నుండి మనల్ని విడిపించే సమర్థుడు, శక్తిమంతుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన పైకెత్తుతాడంట, పైకి నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. దేవుడికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన నన్ను పైకెత్తాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనల్ని పైకెత్తాడు దేవుడు. పిల్లరా, నిజంగా అడుగు తీసి అడుగు పెడుతుంటుంటే ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే, మంచి ఈ మన ఇంట్లో బండలు వేస్తాం కదా కింద ఫ్లోర్లో, మంచి బండలు. ఏ బండలు అని చెప్పాలి, దాన్ని టైల్స్ అనొచ్చేమో. ఈ టైల్స్ కంటే ఇంకేమైనా స్మూత్ ఉంటే వాటిని కూడా తీసుకోవచ్చు. నాకు నా పరిధిలో అంతటే జ్ఞానం ఉంది. ఈ టైల్స్ అనేవి ఏదైతే ఉందో, ఆ టైల్స్ పైన ఎక్కువగా విపరీతమైన ఆయిల్ ఒకవేళ ఉందనుకోండి, ఎక్కువ ఆయిల్ పోస్తే ఏమవుతుంది, ఆయిల్లో నుంచి లేచి నడవాలి చూద్దాం, అడుగులు తీస్తున్న కొలది అక్కడే జారిపోతూ ఉంటుంటాం. మనం ఆయిల్ అనుభవం ఎక్కువ ఉండదు కానీ చిన్నగా అది అంతగా ఉండదు కానీ నార్మల్గా ఉంటుండొచ్చు. ఒకటి చెప్తా, మనం ఇంట్లో ఈ టైల్స్ బండలు కడిగేటప్పుడు ఉంటుంది కదా, సర్ఫేస్తాం. ఈ సర్ఫేస్ అప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా, కింద ఒకవేళ చిన్నప్పుడు పడితే అక్కడ నుంచి లేద్దామంటే మరలా దాంట్లోనే జారిపోతాం కదా, అలాగుంటుంది అన్నమాట. కొన్ని పరిస్థితులు అలాగైపోతాయి మన జీవితాలు. దేవుడు వాటన్నిటిలోంచి పైకెత్తేవాడై ఉన్నాడు. అది ఎలాంటి పరిస్థితి అయినా అక్కడక్కడే చిక్కుకొని కొంతమంది అప్పులలో దాంట్లోనే చిక్కుపోయి ఉంటారు. కొంతమంది వ్యసనములలో దాంట్లోనే చిక్కుబడి ఉంటారు. కొంతమంది కోపం, గర్వం అన్నిటిలో అక్కడక్కడే ఉండిపోతారు. బయటికి రాలేరు. బయటకు వస్తుంటే మరలా పడతారు. ఒక దాంట్లోంచి లేద్దామంటే ఇంకొక దగ్గర పడిపోతారు. ఒక దాంట్లోంచి లేద్దామంటే అది ఆర్థిక విషయంలో కావచ్చు, ఆశీర్వాద విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, అది ఏ విషయంలోనైనా ఒక దాంట్లో డెవలప్ అవుదాం అనుకునేసరికి ఇంకొక దాంట్లో జారి పడిపోతూ ఉంటారు. అయితే ఒక మాట ప్రియులారా, వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని పైకెత్తే సమర్థుడు. దేవుడికి స్తోత్రం. మనల్ని ఆల్రెడీ ఆయన పైకెత్తాడు. ఆమేన్, హల్లెలూయా. పైనికి ఎత్తాడు. ఈరోజు నిజంగా ఈ ఈ మాట నీకు ఇంకా ఒక బలాన్ని, స్ట్రెంత్ ఇస్తున్నది. ప్రార్థన చేయడానికి, విశ్వాసం కలిగి ఉండటానికి స్ట్రెంత్ ఇస్తుంది. నిజంగా అక్కడ ఉండవు నువ్వు, ఖచ్చితంగా పైకెత్తుతాడు కదా ఆయన. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. ప్రైజ్ ది లార్డ్. అక్కడ పైకెత్తాడు. రెండవది, పైకెత్తి మరి ఆయన బురదలో ఉంచేవాడు కాదు కదా, పైకెత్తి అక్కడ మరలా ఇంకొక బురదలో పడేసేవాడు కాదు కదా. ఒక చిన్న మాట చెప్తాను. అప్పుడు కొన్ని నాకు అలవాట్లు ఉండే, మానుకుందామని ప్రయత్నం చేశాను అనేక సార్లు.
అయితే ఈ మానుకుందాం అనే ప్రయత్నాలలో సిగరెట్ మాందాం అనుకొని గుట్కా స్టార్ట్ చేసేవాళ్ళం, గుట్కా మాందాం అనుకొని పాన్ స్టార్ట్ చేసేవాళ్ళం, పాన్ మాందాం అనుకొని జరదా స్టార్ట్ చేసేవాళ్ళం. ఇవన్నీ మాందాం అనుకుంటే ఇంకొకటి గంజాయి అలవాటై ఏదో ఒక దగ్గర చిక్కుబడిపోవటం అనమాట. ఏది మానుకునే విషయం కాదు. ఆ! మొత్తానికి అదేదో అన్నీ మానుకుందామని చెప్పి ఎప్పుడో సెంటర్ ఫ్రెష్ లాంటివి నములుదాం అనుకుంటే అది దానికంత సీన్ లేదు. దాంట్లో నుంచి బయటికి పడేసేటంత దానికేం పవర్ ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభు అంటే మన కొరకు రక్తాన్ని కార్చాడు, తన రక్తం మన కొరకు చిందించాడు. ఆ యేసు రక్తం ప్రతి పాపములను కడుగును. మరణమును జయించిన ఆ ప్రభు అనే యేసుక్రీస్తు మనల్ని కూడా జయింపజేసేవాడుగా ఉన్నాడు. కానీ ఈ సెంటర్ ఫ్రెష్కి అంత సీన్ లేదు కదా, లవంగకు అంత సీన్ లేదు. ఈ దాన్ని ఏమంటారు చెప్పండి? ఆ ఈ ఆకులలో పోకలలో ఆ పోకలనేమో వాటిని వేసుకుంటారు. వాటికి అంత సీన్ అంతే లేదు. ఏది విడుదలనిచ్చేది కాదు కదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సినిమా నుంచి సీరియళ్లకు, సీరియల్ నుంచి సినిమాలకు, సినిమాల నుంచి ఆల్బమ్ సాంగ్స్కి, ఆల్బమ్ సాంగ్స్ నుంచి ప్రైవేట్ సాంగ్స్కి అన్నిటి కన్వర్ట్ అయిపోతూ ఉంటారు తప్ప విజయం దొరకదు. తర్వాత తాగడానికి అక్కడిక్కడ వెళ్తున్నాం, పబ్స్కి వెళ్తున్నారని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే ఫిలిం అడిక్షన్ అయిపోతారు. ఇంట్లో కూర్చున్నాం కదా బయటికి వెళ్దాం అనుకుంటే తిరగడం అడిక్షన్ అయిపోతారు. ఎక్కడో ఒకదాన్ని జయించాలంటే ఇప్పుడు వాక్యం అంటారు, దేని ద్వారా మనం జయిస్తామో దానికి బానిసలు అవుతారు కదా. సో ఇక్కడ అనేక సార్లు ఒకదాన్ని జయిద్దామంటే ఒకటి, ఒకదాన్ని జయిద్దామంటే ఒకటి, ఇదంతా పట్టుకొని ఒకదానికొకటి ఉంటాయి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు పైకెత్తి ఆయన పైకెత్తి కింద పడేసేవాడు కాదు, పైనకెత్తి బండపై నిలబెట్టి అడుగులు స్థిరపరిచేవాడు. అడుగులు జిగటగల మట్టిలో ఏమవుతుందంటే ఏముంటుంది, మనకు జారిపోతూ ఉంటాయి కదా, అందులోనే ఉంటాం. కానీ ప్రభు పైకెత్తినప్పుడు మరలా జిగట మట్టిలో కానీ బురదలో కానీ ఉంచేవాడు కాదు. ఆయన బండ పైన నిలబెట్టేవాడు. బండ స్థిరత్వంలో మనం ఉంటాం. పాదాలు బండపైన మోపబడితే అడుగులు స్థిరంగా నిలబడతాయి. ప్రైజ్ ద లార్డ్. అయితే మన పాదాలు దేవుడు బండపైన నిలబెట్టాడు, స్థిరపరచాడంట. స్థిరపరచాడు అంటే స్థిరపడిన పాదాలు పడిపోవు కదా, త్రొట్టిలవు కదా, మరలా బురదలోనికి వెళ్ళావు కదా. నీ జీవితాన్ని దేవుడు నీ పాదాలు బండపై నిలబెట్టి స్థిరపరచాడు, ఇంకను స్థిరపరచబోతున్నాడు. ఏమే ఆ బండ ఎవరు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తే వాక్యమై ఉన్నాడు కదా, వాక్యమై వాగ్దానమై మన కొరకు ఉదయించిన దేవుడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒక శ్రేష్టమైన మాట. అరే ఒక 5 నిమిషాల్లో ఇంత అద్భుతమైన మేఘం మనల్ని వాక్యం మేఘం కమ్ముకుంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ జీసస్, ప్రైజ్ జీసస్, ప్రైజ్ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన లోర్ హాషెల్ దేరో మా కస్తోకుర్ కాకా తెరి బాలా దోరో లేహెషెల్ దేర మా కస్తో తో లబాషే రెహెదెల్ కాకా బకస్తోకుర్ పహదే రెహెదెల్ కారాబా కస్తోకుర్ కాతే తెరి బాబా బాబా ఓ లెహెషెల్ కారాబా కస్తో. నా పాదములు బండ మీద నిలిపి క్రొత్త కీర్తనలో ఎస్ వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించెను. వాక్యము వాగ్దానమై మన కొరకు ఉదయించాడు యేసు ప్రభు. వాక్యంపై నిలబెట్టబోతున్నాడు దేవుడు. ఈ చూడండి మ్యూజిక్ వీటిని కాదు, వాక్యం. Ramakasto to la shendel del rabakasto reheste zeri baba baba kasto reheshetel karakalakamacasto rehemokosto to la mahashetel dere karakalaba mama makasto to la shetel araba మహోన్నతురా కృపగలిగిన తండ్రి, నువ్వు ఇటు సమయాన్ని మాకు ఇచ్చినావయ్యా, నీకు వందనాలు. బిడ్డలందరినీ దీవించి వారి ప్రయాణంలో తోడుకోండి. ఈ మాటలన్నీ దీవెనకరంగా మార్చు, ఆశీర్వాదకరంగా మార్చు, స్థిరపరచు, అభిషేకించు, నిలబెట్టి వాడుకో. అన్ని విషయాల్లో తోడుగా ఉండు, సమాధానపరచువాడా నీకు స్తోత్రం. దేవా మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ, పరిచర్య చుట్టూ, సంఘం చుట్టూ, సంఘబిడల చుట్టూ నీ కంచె కాపుదలవి, క్షేమమును కాపుదలను, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని మీరు దయచేయి. సన్నిధితో నింపు. గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేయి. రాకడకే సిద్ధపరచు. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపు. నిలవబెట్టుతానని వాగ్దానం చేసినందుకు స్తోత్రం. నాశనకరమైన
జిగటమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరచను. తండ్రి, ఈ మాటను బట్టి నీకు స్తోత్రం, ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ ఈ దినాన్ని మీ చేతికి అప్పగిస్తున్నా. మాకు ఈ దినమును ఆశీర్వాదకరంగా మార్చి మాకు ఇవ్వండి. ఈ సమయాన్ని, మిగతా సమయాన్ని ఆ దీవెనకరంగా మార్చి మాకు ఇవ్వండి. అయ్యా, నీ గొప్ప కార్యాలు చేయి. యేసునామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని బట్టి, ప్రభు సన్నిధిని బట్టి దేవునికి రెండు చేతుల పైనకి ఎత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మన ప్రార్థనలకు, మన స్తోత్ర ప్రార్థనలకు అన్నిటికీ జవాబిచ్చే దేవునికి రెండు చేతుల పైనకి ఎత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. అగ్ని ప్రాకారముగా నేను ఉంటాను, దాని మధ్య నివాసినై ఉంటాను, మహిమకు కారణముగా ఉంటానని మన కొరకు, ఈ పరిచర్య సంఘం కొరకు, జైరాబాద్ పరిచర్య కొరకు ఇచ్చిన వాగ్దానం బట్టి రెండు చేతుల పైనకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. యెహోషువ కూడికలో దేవుడు వాగ్దానములతో మాట్లాడిన ప్రతి వాగ్దానములను బట్టి రెండు చేతుల పైనకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. అలాగే ఈ సంవత్సరం ఆరంభంలో దేవుడు తన వాగ్దానాన్ని, యెహోవాయందు నీవు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదను, నీ తండ్రి అని యాకోబు యొక్క స్వాస్థ్యములు నీ అనుభవంలో ఉంచదనని వాగ్దానంతో మాట్లాడిన దేవునికి రెండు చేతులు పైనకెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడు నీడ అయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమెన్. ఈ